హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకుని. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అయితే తీసుకొచ్చాను. అదే మన గ్రీన్ చెఫ్ వారి స్పెషల్ కాంబో అనమాట. అది ఎట్లా అంటే 5 లీటర్స్, 3 లీటర్స్, అట్లానే 2 లీటర్స్. లాస్ట్ టైం మనం వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్, అట్లానే ప్యాన్స్, ఫ్రై ప్యాను, అది కాంబో సెట్ చూసాం కదా. దానికి మంచి బడ్జెట్లో మనకి వచ్చినాయి అని చెప్పాను కదా. లులు మాల్లో 2000కి మాత్రమే వచ్చినాయి అవి. ఇంకా కార్డ్ క్లెయిమ్ చేస్తే 1800 అట్లా వచ్చినాయి. అంటే కాంబో సెట్ ఆఫ్ 4 వెజల్స్ అనమాట, మనకి 1800కి వచ్చినాయి. అట్లనే కుక్కర్స్ కూడా ఎవరైనా మారాలి, అల్యూమినియం నుంచి స్టెయిన్లెస్ స్టీల్కి మారాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి బడ్జెట్లో అంటే చాలా మంచి ప్రైస్లో ఫ్లిప్కార్ట్లో అయితే గ్రీన్ చెఫ్ వాళ్ళది వస్తుందన్నమాట. అది కూడా మీకు ఆఫర్లో లేనప్పుడు 2300 అట్లా చూపిస్తుంది. స్పెషల్ ఆఫర్స్ ఏమైనా పెట్టినప్పుడు 2000 చూపిస్తుంది. ఆ 2000లో కూడా కార్డ్ ఆఫర్స్ ఇంకా కాయిన్స్ అప్లికబుల్ అయ్యి నాకైతే 1800లో మాత్రమే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అయితే వచ్చినవి. అవి కూడా మీరు ఎప్పుడైనా ఆఫర్స్ పెడతారు కదా, బిగ్ బిలియన్ సేల్స్, ఇంకా క్లియరెన్స్ సేల్, లేకపోతే ఇండిపెండెన్స్ డే సేల్, అట్లాంటి సేల్స్లో పెడతా ఉంటారనమాట. మీరు విష్ లిస్ట్లో యాడ్ చేసుకుని అస్తమాట్లు చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి చిన్న కుక్కర్ అనమాట. అది మనకి 2 లీటర్స్. వీటన్నిటికీ కూడా హ్యాండిల్స్ అన్నీ సెపరేట్గానే ఇస్తారు, కానీ చాలా ఎకో ఫ్రెండ్లీగా మనం వీటిని ఫిట్ అయితే చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. జస్ట్ మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు, స్క్రూస్ వాటికి మనం అటాచ్ చేసేసుకోవచ్చు. అవి కూడా స్క్రూస్ కూడా చాలా ఈజీగా ఫిట్ అయ్యేలాగానే ఇచ్చారు. మనం ఇంట్లో మనకి ఆ స్క్రూ డ్రైవర్ ఉంటే ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. మా బొడ్డగాడు కూడా హెల్ప్ చేస్తాడు. సో ఇది వచ్చేసి 2 లీటర్స్ది అనమాట. 2 లీటర్స్ది హ్యాండిల్ ఫిట్ చేసేసి వీటికి ఎలా ఇచ్చాడంటే ఒక సైడ్ హ్యాండిల్, ఇంకొక సైడ్ కూడా పట్టుకునేలాగా ఇచ్చాడనమాట. 2 లీటర్స్ దానికి ఇవ్వలేదు, ఎందుకంటే అది పెద్ద వెయిట్ ఉండదు కదా. సో దానికి బోత్ సైడ్స్ హ్యాండ్లింగ్ అనేది అవసరం లేదు అన్న ఐడియాలో ఇచ్చినట్టున్నాడు. సో మనకి నెక్స్ట్ 3 లీటర్స్ దానికి 5 లీటర్స్కి అయితే 2 వైపులా ఇచ్చేలాగే ఇచ్చాడనమాట హ్యాండిల్. ఇప్పుడు వచ్చేసి 2 లీటర్స్కి 3 లీటర్స్కి కంబైన్డ్గా ఒకే లిడ్ ఇస్తున్నాడు. అంటే మనకి కంబైన్డ్గా ఒకే మూత ఇస్తున్నాడు అనమాట. చాలా మొత్తం అల్యూమినియం కుక్కర్స్లో కూడా ఇట్లానే ఇస్తున్నాడు. సేమ్ ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇట్లానే ఇచ్చారనమాట. సో ఇదే కాదు, ఇంకా మేము ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో ఏమైనా తీసుకోవాలనుకుంటున్నాము, ఆఫ్లైన్ చూద్దాం అనుకుంటున్నాము స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అనుకుంటే దానికి కూడా ఒక మంచి ఆఫర్ రన్ అవుతుంది లులు మాల్లో. ఏంటి అంటే ఇంప్లెక్స్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అనమాట. అది 2300 పడుతున్నాయి ఆఫ్లైన్లో. మేము అన్నీ చెక్ చేసే తీసుకుంటాము, ఆన్లైన్ ట్రస్టబుల్ కాదు అని ఇంకా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా అనుకునే వాళ్ళకు కూడా లులు మాల్లో మంచిగా ఆఫ్లైన్ ఆఫర్స్ కూడా పెడతారనమాట. లులు మాల్లో క్లియరెన్స్ సేల్ పెట్టినప్పుడు కానీ, ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు కానీ అవి 2300కి అయితే వస్తామైతే నేను చూశాను. సో అవి ఎవరైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మంచి కంపెనీ తీసుకుంటే కుక్కర్ బ్లాస్ట్ అవ్వదు, తక్కువ కంపెనీ తీసుకుంటే కుక్కర్ బ్లాస్ట్ అయిపోద్ది, అట్లా ఏం ఉండదు. కుక్కర్ మన ఫేట్ బాగోపోతే ఏ కుక్కర్ అన్నా బ్లాస్ట్ అవుతుంది. సో ఈ కంపెనీ బ్లాస్ట్ అవుద్ది, ఆ కంపెనీ బ్లాస్ట్ అవుద్దని ఎక్కడా చెప్పలేమన్నమాట. లైఫ్లో దేనికి గ్యారంటీ ఉండదు. అన్లెస్ అంటిల్ మన ఫేట్ బాగుండాలే కానీ మన ఫేట్ బాగోకపోతే ఏమీ చేయలేమన్నమాట. సో ఇక్కడ ఈ హ్యాండిల్స్ అయితే చూడండి, వాటిలో 5 లీటర్స్ది విడిగా, 2 లీటర్స్ది విడిగా అట్లా ఇచ్చాడు. సో మీరు అవి చూసుకుని పెట్టేసుకోవచ్చు. అట్లనే మనకు ఒక వారంటీ కార్డ్ కూడా ఇచ్చాడు. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు వాళ్ళే స్టాంప్ వేసేసి ఇచ్చేసారనమాట. ఎప్పుడైతే పర్చేస్ చేసామో అప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ అంటే అట్లా ఇన్ని ఇయర్స్కి అని చెప్పి ఇచ్చేసారనమాట. 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు మనకైతే. ఈ వారంటీ క్లెయిమ్స్ అనేవి వేటికి ఇస్తారు అనేది కూడా చూసుకుని మీరు పర్చేస్ చేయండి. చేసుకునే వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేశారు కదా, యూట్యూబ్లో చెప్పేశారు కదా తీసేసుకుందామని కాదు. వీటికి కూడా మీరు అన్ని రివ్యూస్ చూసి పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి అప్పుడు మాత్రమే ఇవ్వండి. సో ఇది వచ్చేసి పెద్ద కుక్కర్ అనమాట, 5 లీటర్స్ కుక్కర్. చూడండి, దానికి విజిల్ అయితే ఇచ్చాడు, మనకి గ్యాస్ కట్ ఇచ్చారు. అలాగే నేను ఆ హ్యాండిల్స్ అన్నీ ఫిక్స్ చేసేసాను. సో
స్టెయిన్లెస్ స్టీల్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు అల్యూమినియంలో కుక్ చేసుకుంటే డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు. అలాంటిది ఏమి ఉండదు ఇందులో. స్టెయిన్లెస్ స్టీల్ ఏదన్నా కుక్ చేసేసుకోవచ్చు. అట్లనే ఈజీ హ్యాండ్లింగ్, అలాగని ఈజీ క్లీనింగ్ కూడా. ఇందులో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కంపారిటివ్లీ అల్యూమినియం కంటే. సో జస్ట్ మనం వాటర్ వేసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది, వెంటనే క్లీన్ అయిపోతుంది. అపోహ ఉంటుంది కదా చాలామందికి, స్టెయిన్లెస్ స్టీల్ మాడిపోతుంది, లేకపోతే కుక్ అవ్వదు, వాటర్ ఉండిపోద్ది. అట్లా ఏమి ఉండదు. మనకి అల్యూమినియంలో ఎలా కుక్ అవుతుందో, అల్యూమినియంలో ఎంత వాటర్ వెళ్ళిపోతే మాడిపోతుందో అట్లనే సేమ్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా. ఎందుకంటే కింద మనకి ఇండక్షన్ బేస్ ఇస్తాడు, అది చాలా హెవీ ఉంటుంది అనమాట. ట్రైప్లే అంటే 3 లేయర్స్ ఉంటుంది. అది మనకి ఏ కర్రీ కానీ రైస్ కానీ ఏది మాడనివ్వకుండా చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ మీద పెట్టచ్చు, లేదా మామూలు డైరెక్ట్ మన గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 3 లీటర్స్ అనమాట. 3 లీటర్స్కి 2 లీటర్స్కి సేమ్ ఒకటే లిడ్ ఇచ్చాడని చెప్పాను కదా. సో ఇవన్నీ హాల్ మార్క్ వేసినవి అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి పెట్టారు. మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది మనకు. అట్లనే అది వాడి కొద్దీ స్టీల్ అనేది ఎప్పటికీ షైనింగ్ పోవడం అట్లాంటివి ఏమీ ఉండవు. అల్యూమినియం అయితే స్టార్టింగ్ కొంచెం మెరుస్తూ ఉంటుంది, తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత కలర్ పోవడం, లేకపోతే డల్ అయిపోవడం అట్లా ఉంటాయి కదా. స్టెయిన్లెస్ స్టీల్కి అట్లా ఉండదు, ఎప్పుడు కూడా కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది. సో చిన్న కంప్లైంట్స్ ప్రతి కుక్కర్స్కి వస్తాయి, గ్యాస్ కట్ పోవడం, లేకపోతే విజిల్ దగ్గర హోల్ దగ్గర ప్రెషర్ పోవడం, అవన్నిటికి ఉంటాయి. అవైతే చిన్న రిపేర్స్ 10 రూపీస్ 20 రూపీస్తో, గ్యాస్ కట్ అయితే ఒక 100 రూపీస్లో అయిపోతుంది. సో అవి చూసుకోండి. నేనైతే ఈ గ్రీన్ జెఫరీ కోంబో తీసుకున్నాను, నేను వాడుతున్నాను. వాడేసిన తర్వాత రివ్యూ కూడా పెడతాను. ఎట్లా అయితే వినో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్స్కి, బిర్యానీ పాట్స్కి రివ్యూ ఎట్లా పెట్టిన, కర్రీస్ ఎలా కుక్ చేసుకోవాలి అనేది ఇందులో కూడా రివ్యూస్ పెడతాను అనమాట. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను జూలై ఎండింగ్లో కొన్నాను, 1 మంత్ నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను. సో మీ ఎవరికైనా వాటి రివ్యూ కూడా కావాలి అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.